నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. హలో అండి రాహుల్ గారు. గత కొన్ని రోజుల నుంచి మీడియాలో, సోషల్ మీడియాలో మారుమోగిపోతున్న వార్త అసలు ఏం జరిగింది? ఒక 35 ఇయర్స్ మహిళ, ఒక 21 అరౌండ్ 22 ఇయర్స్ ఉన్న అబ్బాయితో వెళ్ళిపోయారు, పిల్లల్ని పెట్టేశారు, హస్బెండ్ కూడా వదిలేశారు, ఇన్స్టా ప్రేమలు ఇవన్నీ. సో ఇలా రకరకాల కథనాలు మనం వింటూ ఉన్నాం. ఏం జరిగిందంటారు? ఈ ట్విట్టర్ అంటున్నా, టిండర్ ఇలాంటి డేటింగ్ యాప్స్ ఉంటాయి కదా, ఆ యాప్స్ వచ్చినప్పటి నుంచి జనాలు మోసాలకి గురువు కావడము, ప్రాణాలు కోల్పోవడము, ప్రాణాలు తీయడము, డబ్బులు మోసపోవడము, అక్రమ సంబంధాలు పెట్టుకోవడము. అంటే ఇలాంటి డేటింగ్ యాప్స్ ఏంటంటే ఫ్రీ యాప్స్ అవి. నువ్వు ఒక ఫోటో పెట్టేసి, లేకపోతే ఫోటో పెట్టకపోయినా చాటింగ్ చేసి నేను అమ్మాయిని, లేకపోతే నేను అమ్మాయిని అని మాట్లాడుకుంటూ ఫోన్లలో మాట్లాడుకొని ఒక దగ్గర కలవడం. దానికి తోడు సెక్షువాలిటీ అనేది ఎక్కువైపోయింది. ఏదైతే నేచర్ పరంగా మనం ఉండాల్సింది అది నేచర్ని మించి బియాండ్ అయిపోయింది. అది దట్ ఈస్ వాట్ వీఆర్ సీయింగ్. దానికి తోడు ప్రతి ఒక్క ఊర్లో కూడా వాళ్ళకంటూ ఒక పార్క్, లవర్స్ పార్క్ ఇప్పుడు ఉంది. ఇక్కడ మన బొటానికల్ గార్డెన్స్ని లవర్స్ పార్క్ అనే అంటారు. అప్పట్లో దుర్గం చెరువును కూడా అట్లా అనేవారు. దుర్గం చెరువు ఇంకా దానికి బియాండ్ అనమాట, నెక్స్ట్ స్టేజ్ అది. లవర్స్ పార్క్ అనే నెక్స్ట్ స్టేజ్. ఇందిరా పార్క్ని లవర్స్ పార్క్ అనేవాళ్ళు. ఇప్పుడు టోలీ చౌకీలోనే ఎక్కడో ఏదో పార్క్ ఉందంట, లేకపోతే మేడ్చల్లో ఎక్కడో ఉందంట. సో అలాంటి వాటిని కూడా మేనేజ్మెంట్, అంటే వాళ్ళ డబ్బులు వస్తాయి, టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్తారు, రోజుకి 50 రూపాయలు, సరే మనిషికి 50 రూపాయలు, ఇద్దరు వెళ్తే 100, అలా రోజుకి ఒక 20 మంది వస్తే 2000, అంతే కదా. 20 మంది వస్తే 2000 వస్తాయి. 2000 వస్తాయి అంటే 2000 అంటే నెలకి ఎంత? 60,000. అంటే ఇప్పుడు పార్క్ అంటే ఓన్లీ లవర్స్ మాత్రమే ఉండరు, అంటే ఇప్పుడు అట్లా కాదండి, సీనియర్ సిటిజన్స్. కరెక్టే మీరు అన్నది. కానీ పొద్దున్న 7 నుంచి 9 వరకే సీనియర్ సిటిజన్స్ వాకింగ్ చేసుకుని వెళ్ళిపోతారు. అంటే తెల్లారుజామున, ఇప్పుడు సమ్మర్ మొదలైంది కాబట్టి మనకి 5:30, 6 నుంచే ఎండ అనేది వస్తుంది కాబట్టి ఆ టైం నుంచి 7:30 వరకు విటమిన్ డి కావాలి కాబట్టి వాకింగ్ చేసుకునే వాళ్ళు, వాకర్స్ అసోసియేషన్ ఉంటుంది, అవన్నీ చేసుకుని వెళ్ళిపోతారు. నేను ఆ పార్క్స్ గురించి మాట్లాడట్లేదు. వాటికి ఫ్రీ ఎంట్రీ, వాటికి ఏమి ఉండవు ఎంట్రీ. అంటే ఇవి క్లోజ్ అయిపోతాయి పార్క్. 9 o'clock క్లోజ్ చేసేస్తారు, లోపల ఎవరికి కూర్చొని. ఎవరైనా చదువుకోవాలనుకున్నా, బుక్స్ చదువుకోవాలి, ఇప్పుడు కొంతమంది పార్కులకి వెళ్ళి చదువుకోవాలని అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళని కూడా నో, దే డోంట్ ఎంటర్టైన్ అనమాట. లేదు ఇక్కడ మధురానగర్ కానీ, ఎస్ఆర్ నగర్ కానీ, ఇవన్నీ. కానీ జలగం వెంగళరావు పార్క్ ఒకటి, కృష్ణకాంత్ పార్క్ ఒకటి, బొటానికల్ గార్డెన్స్, ఇందిరా పార్క్, లుంబిని పార్క్ ఇప్పుడు ఉందో లేదో తెలీదు, అది ఆ స్తూపం ఏదో దీపం ఏదో పెట్టాక మ్యూజియం పెట్టారు కదా, మన తెలంగాణ అమరవీరుల మ్యూజియం, అక్కడ ఇప్పుడు లుంబిని పార్క్ ఉందనుకుంటా. ఇవన్నీ ఏంటంటే ఓపెన్, ఇప్పుడు మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 9 o'clock వరకు ఓపెన్ ఉంటాయి. దానికి టికెట్ కొనుక్కొని వెళ్ళాలి. నేను చెప్పేది టికెట్ కొనుక్కొని వెళ్ళే పార్కులు అనమాట. ఇప్పుడు టికెట్ కొనుక్కొని వెళ్ళే పార్కులకి ఫ్యామిలీస్ కూడా వస్తారు, రారని నేను అనట్లేదు. కానీ అక్కడ అలాంటి అసభ్యకరమైన పరిస్థితుల్లో ఇద్దరిని చూసినప్పుడు ఫ్యామిలీస్ ఇంకోసారి రారు. వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల అది దూరం అయిపోతుంది. అలాంటి పార్కులకి ఎవరిని తీసుకొని వెళ్ళాలి ఏంటి అనే దానికి ఈ యాప్స్ ఉపయోగపడతాయి. ఒకప్పుడు ఏంటంటే ఈ యాప్స్ ఏమీ లేవు కాబట్టి మనం ఎవరినైనా ఇష్టపడితే, మనం నిజంగా ప్రేమించాలనుకుంటే, ప్రైవసీగా మాట్లాడాలనుకుంటే, వేరే రకంగా కాదు, మాట్లాడాలనుకుంటే రోడ్డు మీద మాట్లాడితే నాన్న చూస్తాడేమో, ఫ్రెండ్ చూస్తాడేమో, అక్క చూస్తుందేమో అనుకొని పార్కుల్లో కూర్చొని ఏదో మాట్లాడుకొని కష్ట సుఖాలు చెప్పుకొని వెళ్ళేవాళ్ళు ఒకప్పుడు. అంటే నేను చెప్పేది ఒక 15 years 16 years బ్యాక్. తర్వాత పార్కులకి వెళ్ళేది ఇంకా దానికోసమని మెంటల్గా ఫిక్స్ అయిపోయింది. అలాగా ఇక్కడ పల్నాడుకు చెందిన ఒక అబ్బాయి గోపి అని ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నాడు అనమాట. అక్కడే పల్నాడుకు ఉంటున్నాడు. ఆ అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది. ఆ అమ్మాయికి 35 years, భర్త, 2 పిల్లలు. చాలా అందంగా ఉంటుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి సోషల్ మీడియా అంటే పిచ్చి. ఇంకా టిక్టాక్లు, ఇప్పుడు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలంటేనే భయం వేస్తుంది. అంటే మానిటరైజేషన్ చేసేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు, మీరు ఇన్ని రీల్స్ పెట్టి, ఇన్ని వ్యూస్ పెట్టి డబ్బులు సంపాదించుకోవచ్చు అన్నాక ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. అంటే వాళ్ళు ఏమైనా కానీ, ఇప్పుడు కొంతమంది బట్టలు ఇప్పేసి ఆ నగ్నంగా లేకపోతే ఎక్స్పోజింగ్ చేస్తున్న వీడియోస్కి 1 million, 9 million, 10 million లైక్స్. వాళ్ళకన్ని లైక్స్ వస్తే ఇన్స్టాగ్రామ్ వాళ్ళకంతా పే చేస్తుంది. ఇన్స్టాగ్రామ్లోనే అంటే ద కంటెంట్. ఇప్పుడు బేసికల్గా నేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు నాకు ఏదో ఒక కంటెంట్ కనిపించింది. ఆ కంటెంట్ వీడియో నేను చూసానంటే, 30 seconds వీడియో చూసానంటే నాకు నెక్స్ట్ నుంచి అదే కంటెంట్ వస్తుంది. ఆ కంటెంట్ నేను పోవాలంటే ఒక 2-3 days నేను ఇన్స్టాగ్రామ్ వాడకూడదు.
బ్రౌజ్ అంటే అంటే ఇప్పుడు సాధారణంగా కొంతమంది కాస్త హాట్ అసభ్యకరంగా. పిక్స్ లాగో ఏవో పెడతా ఉంటారు, కానీ మరి న్యూడ్ న్యూడ్ వీడియోస్ I'm telling see, it's not nude, it's a seducing kind of thing. If you show your body, I'm talking about gender irrespective. అమ్మాయిలనే అనట్లేదు, అబ్బాయిలే ఫస్ట్. ఇప్పుడు అమ్మాయిలు స్క్రోల్ చేసేటప్పుడు ఎవడు జిమ్ బాడీ చూపిస్తున్నాడో, ఎవడు వర్కౌట్లు చేస్తున్నాడో, ఎవరు మేము ఇది చేస్తున్నాడో, ఇవన్నీ దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. దానికి పేరు ఏం పెడతా తెలుసా, వీఆర్ జిమ్ ట్రైనర్ అని పెట్టేసుకుంటారు పైన. అమ్మాయిలు ఏం అమ్మాయిలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మిడిల్ ఏజ్డ్ పీపుల్ అండి, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ 20-25 years. వాళ్ళంతా ఇంకా దిగజారలేదు. ఐఎమ్ రెస్పెక్ట్ దెమ్. 20 నుంచి 28 వరకు ఇంకా దిగజారలేదు. ద పీపుల్ హూ అబౌట్ 30 years నోరు తెరిస్తే బూతులే, ఇంకా బూతులే. దానికి కమెంట్లు కొన్ని వేల కమెంట్లు ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తుంది, జెన్యూన్గా నీ దానికి కమెంట్ ఇస్తున్నారు లేదా అని చూస్తుంది, ఫేక్ కాకుండా. జెన్యూన్గా నిన్ను ఎవరు చూస్తున్నాడా లేదా, రీల్స్ చూస్తున్నాడా, నువ్వు పెట్టిన పోస్ట్ ఎవరు లైక్ చేస్తున్నారో చూసి వాళ్ళకి డబ్బులు పే చేస్తుంది. అలాంటి వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో పెడతారు కదా కమెంట్లు. ఇప్పుడు వీళ్ళు ఇంత రెచ్చిపోయి పెడుతున్నారు అనుకోండి, వీళ్ళు డబ్బు కోసం పెడుతున్నారా లేకపోతే నిజంగా సెడ్యూసింగ్ కోసం పెడుతున్నారా? అసలు కొన్ని వీడియోలు అయితే ఇంకా మహా చండాలంగా ఉంటాయి. దాని కింద కమెంట్లో నెంబర్లు పెడతారు, మీకు కావాలంటే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, నేను కాల్ చేస్తాను. సో అలా కాంటాక్ట్ అయ్యి కూడా అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. మొగుళ్ళకి తెలియదు. మొగుళ్ళు బేసికల్గా భర్తలు వీళ్ళంతా ఎక్కడైనా జాబ్ చేసుకోవడానికో, సెక్యూరిటీ గార్డ్గా నైట్కి వెళ్ళడానికో ఇలా. కానీ ఇన్స్టాగ్రామ్లో పెట్టినట్టు ఏదో ఒక రోజు భర్తకి తెలిసిపోయిన తర్వాత ఇలా మనకు డబ్బులు వస్తున్నాయి, నేను ఇలా చేస్తే అని చెప్పి భర్తలని ఒప్పించడము. ఇప్పుడు భర్త 8,000కో 9,000కో బయట జాబ్ చేస్తాడండి, నెల తిరిగేసరికి నీకు 30,000 ఇన్స్టాగ్రామ్ ఇస్తుంది కదా, అది రికరింగ్ పేమెంట్. మళ్ళీ నీ వీడియోని మళ్ళీ ఎప్పుడు ఎన్నిసార్లు చూస్తే అన్నిసార్లు నీకు పేమెంట్ వస్తుంది, యూట్యూబ్ లాగా మనకు. సో అలా రికరింగ్ పేమెంట్ భర్తను ఒప్పించడము. ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ అమ్మాయి ఒక డేటింగ్ యాప్లో ఈ అబ్బాయిని ఇష్టపడింది. దేనికోసం? వాడు ఏదో నచ్చాడంట, వాడు ఏదో షర్ట్ లేకుండా ఫోటో పెట్టాడంట. అది చూసేసి ఈమెకి వచ్చేసింది కోరికలు, ఫీలింగ్స్. భర్త ఉన్నాడు, కాపురం చేసావు, 2 పిల్లలు ఉన్నారు, ఎదిగిన పిల్లలండి వాళ్ళు కూడా. ఒకటి 8th క్లాస్, ఒకటి 8 years, ఇంకొకటి 11 years పిల్లలు. ఇప్పుడు వెళ్ళిపోయింది ఆమె. అసలు ఆ వెళ్ళిపోవడానికి ముందు స్టోరీ ఏంటంటే, వాళ్ళిద్దరు ఫోన్లలో మాట్లాడుకునే వాళ్ళు, అన్నీ చేసేవాళ్ళు. భర్తకు తెలిసేది కాదు పాపం, భర్త డ్యూటీకి వెళ్ళేవాడు. ఒకరోజు వాళ్ళిద్దరి మీద బైక్ మీద వెళ్తుంటే భర్త చూశాడు. చూసి భార్య కాదలే అనుకున్నాడు అనమాట ఆయన. సరే అని ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ 2వ రోజు అమ్మాయి బయటకు వచ్చి అదే భర్తతో వాడితో వెళ్ళడానికని బైక్ ఎక్కింది. వీడు సర్లే అసలు నిజమా కాదా అని ఇతను కూడా ఫాలో అయ్యాడు. ఇద్దరు కలిసి ఒక పార్క్కి వెళ్ళారు. పార్క్లో కూర్చొని మాట్లాడుకుంటాగానే భర్త వచ్చి రెడ్ హ్యాండెడ్గా వాళ్ళని పట్టుకున్నాడు. వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి బైక్ ఎక్కబోయారు. బైక్ ఎక్కబోతుండగా వాడు కరెక్ట్గా బైక్ దగ్గరికి వచ్చేసరికి బైక్ అక్కడ వదిలేసి ఇద్దరు కలిసి ఎక్కేసి బస్ ఎక్కేశారు. మనకు సిటీ బస్ ఉంటుంది కదా, సిటీ బస్ ఎక్కంగానే వీడు గబగబా అదే బైక్ మీద, తాళాలు ఉంటాయి కదా బైక్, అదే బైక్ మీద ఫాలో అయ్యి సిటీ బస్ని ఆపేసరికి వాళ్ళు వెనకాల, ముందు 2 డోర్లు ఉంటాయి కదా, వెనకాల డోర్ నుంచి దిగి ఇంకో బస్ ఎక్కి వెళ్ళిపోయారు ఇటు. వాడు ఆ బైక్ని తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ బైక్కి సంబంధించిన ఆధార్ కార్డు ఉంటాయి కదండి, లైసెన్స్ ఎక్కడి నుంచి ఉందో ఏంటి ఎక్కడి పేరు మీద అని చెప్తే వాళ్ళ నాన్నని పిలిపించారు పల్నాడు నుంచి. నా కొడుకు ఇక్కడ కోర్స్ నేర్చుకుంటానని వచ్చాడయ్యా, మాకు తెలీదు. కానీ ఒక ఫ్లాట్ లో నుంచి బ్యాగ్ వేసుకుని వెళ్ళడం మనం చూసాం కదా మీడియాలో. ఏంటి అది ఫస్ట్ ఆమె రావడం, ఓహో, ఆమె వచ్చి ఈమెను ఎక్కించుకొని తీసుకొని వెళ్ళాడు అనమాట. సో ఇప్పుడు వాళ్ళు నెల రోజులుగా లేరు. కానీ ఈమె ఎక్కడ పడితే అక్కడ స్టోరీలు పెట్టడము, వేరే ఐడియాలతో భర్తని ఇంకా కవిస్తుంది. చూడు నేను ఎక్కడున్నానో పట్టుకో అని. అలా పెడుతున్నా కూడా వీళ్ళు పట్టుకోలేకపోతున్నారు. ఎక్కడి నుంచి పెడుతుందో తెలియదు కదా. మొబైల్ లేవు వాళ్ళ దగ్గర, హ్యాపీగా బతుకుతున్నారంట వాళ్ళు. పిల్లలేమో అమ్మ 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 అని ఏడుస్తున్నారు. వాడేమో నా భార్య నాకు కావాలి. నెట్ నుంచి కూడా మనం లాగిన్ అయి పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి ఒక ఫోటో మనం లాగిన్ అయి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫోన్ లేదు అంటే వీళ్ళ దగ్గర ఫోన్లు లేవు, కొత్త ఫోన్ కొనుక్కోవచ్చుగా. కొత్త ఫోన్ కొనుక్కొని కొత్త సిమ్ములు వేరే ఫ్రెండ్స్ పేరు మీద ఎవరో ఒకరి పేరు మీద తీసుకోవచ్చు కదా. ఇప్పుడు IME నెంబర్ ఉంటే కనుక్కోవచ్చు. నెల రోజుల నుంచి ఛేదించని కేసు పోలీసులు ఛేదిస్తారా లేదా అని చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.